చూసాం ఒక 2-3 స్టోరీ ఐడియాస్ లాక్ చేస్తాం. దాన్ని డెఫినెట్గా వీళ్ళు చేస్తాను. చూడబోతాను, రేపు ఎప్పుడు చూస్తాను. రేపు గుజరాత్ వెళ్ళబోయేలోపు చూసేస్తాను. ఎక్కడికని మా ఇద్దరు అంటే నాకు చిరంజీవి గారి గురించి తెలియదు అండి. నాకు రేపు నాటికి నాకు షూటింగ్ నుంచి వచ్చే విధానం బట్టి నాకు వెళ్ళాలని ఉంది లోపల. ప్రోగ్రెస్ ఏదో మీరు ఏది ఇస్తున్నారు కదా, శరత్ గారు ఇస్తుంటారు. రిలీజ్ పాసిబ్లీ యాక్చువల్గా సంక్రాంతికి అనుకున్నాం, కానీ అది ఎంతవరకు మేము సాధించుకోవాలో తెలియదు. స్టిల్ స్ట్రగుల్. సార్, శంకుస్థాపనకు అమరావతికి మీరు వస్తేనే బాగుంటుందని ఒపీనియన్ ఎక్కువగా. అంటే మీరే గవర్నమెంట్లో చాలా కీలకమైన పాత్ర, అంటే గవర్నమెంట్ ఫామ్ అవడానికి. అలాంటప్పుడు మీరు గవర్నమెంట్ని దాన్ని తయారు చేసింది మీరు. అలాంటిది ఇట్లాంటి ఇంపార్టెంట్ కార్యక్రమానికి ఒక ఎన్డీఏ పార్ట్నర్గా కూడా ఉన్నారు. మోడీ వస్తున్న డయాస్ని షేర్ చేసుకోలేకపోతే అదొక ఆపర్చునిటీ మిస్ అవుతారేమో కామెంట్స్ వస్తుంది. అట్లాగా అంటే వెళ్ళకూడదని లేదు, అంటే నేను వెళ్ళకూడదని అనుకోవట్లేదు. ముందస్తుగా ఓన్లీ నాకున్న షూటింగ్ పర్సన్ బట్టి ఆలోచిస్తున్నాను. అంటే మిస్ ఇంకేం వెళ్ళకూడదని అసలు వెళ్ళాలనే ఉంది లోపల. అక్కడే వస్తుంది సార్, షూటింగ్ కంటే ఇంపార్టెంట్ కాదా శంకుస్థాపన? అది ఇంపార్టెంట్ ప్రయారిటీస్ అంటే ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వానికి మించింది ఏముందండి. అంటే మనకి ఏదైతే ముఖ్యమైందో దాన్ని నిలబడగలిగినప్పుడు ఇది సెకండరీ కదా. నేను చేసేదా లేదా చూసాం ఒక 2-3 స్టోరీ ఐడియాస్ లాక్ చేస్తాం. దాన్ని డెఫినెట్గా వీళ్ళు చేస్తాను. చూడబోతాను, రేపు ఎప్పుడు చూస్తాను. రేపు గుజరాత్ వెళ్ళబోయేలోపు చూసేస్తాను. ఎక్కడికని మా ఇద్దరు అంటే నాకు చిరంజీవి గారి గురించి తెలియదు అండి. నాకు రేపు నాటికి నాకు షూటింగ్ నుంచి వచ్చే విధానం బట్టి నాకు వెళ్ళాలని ఉంది లోపల. ప్రోగ్రెస్ ఏదో మీరు ఏది ఇస్తున్నారు కదా, శరత్ గారు ఇస్తుంటారు. రిలీజ్ పాసిబ్లీ యాక్చువల్గా సంక్రాంతికి అనుకున్నాం, కానీ అది ఎంతవరకు మేము సాధించుకోవాలో తెలియదు. స్టిల్ స్ట్రగుల్. సార్, శంకుస్థాపనకు అమరావతికి మీరు వస్తేనే బాగుంటుందని ఒపీనియన్ ఎక్కువగా. అంటే మీరే గవర్నమెంట్లో చాలా కీలకమైన పాత్ర, అంటే గవర్నమెంట్ ఫామ్ అవడానికి. అలాంటప్పుడు మీరు గవర్నమెంట్ని దాన్ని తయారు చేసింది మీరు. అలాంటిది ఇట్లాంటి ఇంపార్టెంట్ కార్యక్రమానికి ఒక ఎన్డీఏ పార్ట్నర్గా కూడా ఉన్నారు. మోడీ వస్తున్న డయాస్ని షేర్ చేసుకోలేకపోతే అదొక ఆపర్చునిటీ మిస్ అవుతారేమో కామెంట్స్ వస్తుంది. అట్లాగా అంటే వెళ్ళకూడదని లేదు, అంటే నేను వెళ్ళకూడదని అనుకోవట్లేదు. ముందస్తుగా ఓన్లీ నాకున్న షూటింగ్ పర్సన్ బట్టి ఆలోచిస్తున్నాను. అంటే మిస్ ఇంకేం వెళ్ళకూడదని అసలు వెళ్ళాలనే ఉంది లోపల. అక్కడే వస్తుంది సార్, షూటింగ్ కంటే ఇంపార్టెంట్ కాదా శంకుస్థాపన? అది ఇంపార్టెంట్ ప్రయారిటీస్ అంటే ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వానికి మించింది ఏముందండి. అంటే మనకి ఏదైతే ముఖ్యమైందో దాన్ని నిలబడగలిగినప్పుడు ఇది సెకండరీ కదా. నేను చేసేదా లేదా అవసరమో దాన్ని అప్పుడు నిలబడలేనప్పుడు అంటే శంకుస్థాపన మీద నా గౌరవం నాకు వెళ్ళాలి, కానీ అది ఎట్లా కుదురుతో తెలియదు. చాలామంది మీకు తెలుసు కదా, చాలామంది డేట్స్ మీద ఆధారపడి ఉంది. అందరినీ కొంచెం ఎట్లా షఫుల్ చేయాలని ప్రొడక్షన్ టీం ఆలోచిస్తాను. ఏదండి సార్? సార్ అని అట్లా అనుకోవట్లేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ నుంచి నేరుగా చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ను ఇంట్లోకి ఆహ్వానించారు. ఇటీవల రిలీజ్ అయిన బ్రూస్లీ మూవీ సక్సెస్ కావడంతో పవన్ కళ్యాణ్ చిరంజీవికి అభినందనలు తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ నుంచి నేరుగా చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ను ఇంట్లోకి ఆహ్వానించారు. ఇటీవల రిలీజ్ అయిన బ్రూస్లీ మూవీ సక్సెస్ కావడంతో పవన్ కళ్యాణ్ చిరంజీవికి అభినందనలు తెలిపారు.